భగవద్గీతకు మరో అరుదైన గౌరవం దక్కింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో చోటు లభించింది. ఇంతకీ శ్రీకృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీతలో ఏముంది? మనిషి జీవనయానంలో గీతాసారం ఎలా ఇమిడి ఉంది? ప్రతి ఒక్కరిని గీత ఎలా మార్గనిర్దేశకత్వం చేస్తుంది? తరాలు యుగాల మారిన గీత నిత్య నూతనం ఎలా? మేనేజ్మెంట్ గురువుగా భగవద్గీతను ఎందుకు చూస్తారు? భగవద్గీతకు యునెస్కో గుర్తింపు. ఇంతకీ భగవద్గీతలో ఏముంది? మనిషి జీవనయానంలో గీతాసారం ఎలా ఇమిడి ఉంది? ప్రతి ఒక్కరిని గీత ఎలా మార్గనిర్దేశకత్వం చేస్తోంది? తరాలు యుగాలు మారిన గీత నిత్య నూతనం ఎలా? మేనేజ్మెంట్ గురువుగా భగవద్గీతను ఎందుకు చూస్తారు? భగవద్గీత ఇది వట్టి శ్లోకాల పరంపర కాదు. కేవలం శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అంత సన్యాసం చేసిన అర్జునుడికి ఉపదేశించిన కర్మ ధర్మ వాక్యాలు కాదు. గీతలో ఒక్కో శ్లోకం ఎన్నో శ్లోకాల నుంచి పరిష్కారం కొలిది. ఒక్కో అర్థం మనిషిని ఉన్నత శిఖరాలకు చేర్చి జ్ఞాన సముద్ర నావిక. అందుకే సంసార సమాజ సుఖ భవబంధ సాగరాలు ఎన్నింటినైనా సరే దాటాలంటే భగవద్గీత అనే ఒక చిన్న పడవ ఉంటే చాలని ఆధ్యాత్మికవేత్తలు అంటారు. ధర్మం, పరిపాలనా దక్షత, కర్మ క్రియలను సజావుగా సాగించాలంటే గీతాసారం తెలుసుకోవాలి అంటారు రాజకీయవేత్తలు. ఒక విద్యార్థి విజయం, ఒక ఉద్యోగి బాధ్యత, ఒక వ్యాపారి ఒక రాజకీయ నేత లౌక్యం, ఒక క్రీడాకారుడి సామర్థ్యం, ఒక సైనికుల ధైర్యం స్థైర్యం, ఇలా ఏ ఒక్క రంగమో కాదు, అన్ని రంగాలకు అన్వయించే అపరూపమైన దివ్య శక్తి భగవద్గీత సొంతం. అందుకే యునెస్కో ఈ అత్యుత్తమ గ్రంథానికి పట్టం కట్టింది. మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో చోటు లభించింది. యునెస్కో గుర్తింపు లభించడం అనేది భగవద్గీత